సందడిగా ఉండే నగరంలో ఎమిలీ అనే యువ వృత్తి నిపుణురాలు తనకు తానుగా చివరి ఉద్యోగంలో మరియు ప్రేమలేని సంబంధంలో చిక్కుకుపోయింది. ఆమె పనిచేసిన కార్యాలయ భవనాన్ని వెంటాడే మనోహరమైన దెయ్యం జాక్ను కలవడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రారంభ షాక్ ఉన్నప్పటికీ ఎమిలీ జాక్ యొక్క చమత్కారమైన హాస్యం మరియు దయగల హృదయానికి ఆకర్షితుడయ్యాడు. వారు ఎక్కువ సమయం కలిసి గడిపినందున ఎమిలీ మరియు జాక్ తాము గాఢంగా ప్రేమలో పడినట్లు గ్రహించారు. అయినప్పటికీ వారి ప్రేమ నిషేధించబడింది, ఎందుకంటే ఆత్మీయ మండలిలో జీవించి ఉన్నవారితో సంభాషించకుండా కఠినమైన నియమాలు ఉన్నాయి. ఎమిలీ మరియు జాక్ తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు, కానీ అది అంత సులభం కాదు. వారు తమ సహోద్యోగుల మరియు ఆత్మీయ మండలి యొక్క గూఢచారుల యొక్క రహస్య దృష్టిని తప్పించుకుంటూ కార్యాలయం చుట్టూ దొంగచాటుగా తిరగవలసి వచ్చింది. ఒకరోజు వారు సప్లై క్లోసెట్లో ఆలింగనం చేసుకుంటుండగా మిస్సెస్ జెంకిన్స్ అనే దృఢమైన మరియు సరైన దెయ్యం వారిని దెయ్యాల మండలి నాయకుడు పట్టుకున్నారు. ఎమిలీ మరియు జాక్ చెత్త కోసం తమను తాము సిద్ధం చేసుకున్నారు, కాని శ్రీమతి జెంకిన్స్ వారిని ఖండించబోతున్న సమయంలో ఎమిలీ ఒక పెద్ద అపానవాయువును బయటికి పంపారు. అది గది గుండా ప్రతిధ్వనించింది మరియు మిసెస్ జెంకిన్స్ని కిటికీలోంచి ఎగురవేయడానికి పంపింది, మరియు ఎమిలీ నిజంగా దెయ్యం అని తేలింది మరియు ఆమె ఇప్పుడే మరచిపోయింది.